రాష్ట్ర ఏర్పాటు కోసం దళితుల సంక్షేమానికి మాజీ మంత్రి మాజీ డిప్యూటీ స్వర్గీయ టిఎన్ సదాలక్ష్మి తృతీయ శ్వాస వరకు పోరాడారని టిఎన్ సదాలక్ష్మి సెలబ్రేషన్స్ వ్యవస్థాపక కమిటీ అధ్యక్షులు డాక్టర్ వంశతిలక్ పలువురు నాయకులు సంఘాల నేతలన్నారు. ఈ సందర్భంగా టిఎన్ సదాలక్ష్మి చిత్రపటానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ మంత్రి కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి, మాజీ మంత్రి పుష్పలీల నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. సందర్భంగా జానారెడ్డి మాట్లాడుతూ టిఎన్ సదాలక్ష్మి విగ్రహ ప్రతిష్ఠాన జయంతి వర్ధంతి కార్యక్రమాలు అధికారికంగా చేయాలని కోరుతూ సదాలక్ష్మి సెలబ్రేషన్స్ కమిటీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలిసి అందజేసిన తమ విజ్ఞప్తి మేరకు ముఖ్యమంత్రి హామీని గుర్తు చేస్తూ తన పరంగా కూడా ఈ విషయాల పట్ల ముఖ్యమంత్రికి లేఖ రాశానన్నారు. దళిత వర్గాల యొక్క ఐక్యత కొనసాగాలన్నారు. వారి సమస్యల హక్కులు కావలసినటువంటి సంస్కరణల కొరకు తన వంతు కృషి చేస్తామన్నారు. నరసింహ గారు అమ్మగారు అక్కడికి ఎలక్షన్ కోసం పోయిండ్రు కాంగ్రెస్ పార్టీ తరఫున. అయితే చాలా ఇబ్బందులు ఎదుర్కొన్న తర్వాత అప్పుడు అమ్మ బహుశా దర్బార్ పెడతాడు కమ్యూనిస్ట్ లీడర్ కదా, ఆ దర్బార్లో పోయి కూర్చొని అందరు కలిసిన తర్వాత 25 సంవత్సరాలు యూత్ నేను వచ్చేంత కాలం ఇదే పాటగా లెక్క నేను మిగులుతా. ఆడు నాయకుడు కావచ్చు, లీడర్ కావచ్చు, మనవుడు కావచ్చు, మందుడు కావచ్చు, తప్పుడు చేస్తే చింతాపరిగలు తీసుకొని సప్పరిస్తే ఒక్కొక్కరిని, దాంట్లో డౌటే లేదు క్లియర్గా. పోతే అమ్మ విషయానికి వచ్చినప్పుడు మా మైకల్ సీనన్న చాలాసార్లు చెప్తుండే సదాలక్ష్మమ్మ సదాలక్ష్మమ్మ సదాలక్ష్మమ్మ. ఎవరి సదాలక్ష్మమ్మ? నాకు పిచ్చే ఉంటుందంటే ఒకసారి మైండ్లో పడ్డ తర్వాత అది అయిపోయిందాక నిద్రపోను. అట్లనే మైకల్ సీనన్న ఎంట పెట్టుకొని నేను అన్నగాడికి వచ్చిన, వంశన్న గాడికి వచ్చిన. సదాలక్ష్మమ్మ మీని ఒక తల్లిగా నువ్వు, కుమారుడిగా నువ్వు చేస్తున్న స్ఫూర్తి కానీ దాన్ని మాదిగ సమాజం మర్చిపోదు. అంబేద్కర్ ఏ విధంగా బాధ్యత పెద్దదైనా కానీ అంబేద్కర్ జగ్జన్న వాళ్ళందరి కిందనే మా అమ్మ ఖచ్చితంగా కాకపోతే కృషి చేసింది. కాబట్టి విగ్రహ సాధన దేనికోసం అంటే అమ్మలాగా అమ్మ చరిత్ర తెలుసుకొని అటువంటి వాళ్ళు మా జాతిలో ఉంటే ఈ జాతి బాగుపడాలంటే రాజ్యాంగంలో కష్టపడాలి. ఆమె చరిత్ర తెలుసుకొని రావడానికి చాలామంది బాలబాలికలు కూడా అమ్మ దారిలో నడవాలనే ఉద్దేశం రేవంత్ రెడ్డి గారికి. ముఖ్యంగా ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు చెప్పిండ్రు, ఇంప్లిమెంటేషన్ అవుతుండే, కుట్ర జరిగి ఆగిపోయింది ఆంధ్ర తెలంగాణ.